ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము కైలాస సంహిత. కైలాసో నామ షష్ఠ సంహిత. ప్రణవార్థ వివరణము. ఋషులంతా కలిసి ప్రణవార్థం చెప్పమని కోరారు సూతుణ్ణి. అందుకున్నాడాయన. ప్రణవానికి ప్రపంచానికి అట్టే తేడా ఏమీ లేదు. ప్రపంచం ముడుచుకుంటే ప్రణవం, ప్రణవం పరుచుకుంటే ప్రపంచం. ప్రణవార్థాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. సమస్తమైన విద్యలకు మూలమైన బీజమే ప్రణవం. పరముడు ఓం అనే ఏకాక్షరమందే నివసిస్తాడు. గుణత్రయ సంబంధం చేత పదార్థమంతా కూడా ప్రణవార్థమే అవుతుంది. ఇంతెందుకు, శివుడే ప్రణవమే శివుడు. ప్రణవం వాచకమైతే శివుడు వాచ్యం అవుతాడు. వాచ్యవాచకాలకు భేదం లేదు. బ్రహ్మజ్ఞానులు ప్రణవాన్నే శివుడుగానో లేదంటే శివుణ్ణే ప్రణవంగానో భావించి ధ్యానిస్తూ ఉంటారు. కాశీలో అవసాన దశలో ఉన్నవారి చెవులలో ఆ శివుడు బోధించి ఈ ప్రణవాన్నే తృణం మొదలు బ్రహ్మ పర్యంతము గల జీవకోటి సమస్తానికి కూడా ప్రాణము వంటిది కావడం చేత ఇది ప్రవణం అనబడుతోంది. పంచాక్షర సమన్వితమైన జ్ఞాపకులకు మోక్షమును ప్రసాదిస్తోంది. అకార ఉకార మకారములు చివరిలో నాదము ఉంటాయి. ఆ ఊ మాలు మూడు మాత్రలు, బిందు నాదములు అర్ధమాత్ర యొక్క ప్రభావాన్ని చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అకారం రజోగుణాశ్రితం, అధిష్టాత చతుర్ముఖుడు. ఉకారం పురుష రూపం, తమోగుణాశ్రితం, అధిష్టాత విష్ణువు. మకారం బీజ సంపన్న పురుష రూపం, తమోగుణాశ్రితం, అధిష్టాత మహాదేవుడు. ఇక బిందువు మహేశ్వరుణ్ణి, నాదం పరముణ్ణి ఆశ్రయించుకుని ఉంటాయి. అదేవిధంగా అకారంలో సద్యోజాతుణ్ణి, ఉకారంలో వామదేవుణ్ణి, మకారంలో అఘోరుణ్ణి, బిందువులో తత్పురుషుణ్ణి, నాదంలో ఈశానుణ్ణి తెలుసుకోవాలి. ఓంకారంలో ఉన్నాయి వామదేవ జనితాలైన 13 కళలు. ఉకారంలోనూ అఘోరమూర్తి కృత కళాష్టకం మకారంలోనూ ఉన్నాయి. తత్పురుష సంజాతాలైన కళలు 4 బిందువులలోనూ, ఈశాన కళలు 5 నాదంలోనూ ఉన్నాయి. మంత్రం, యంత్రం, దేవత, ప్రపంచం, గురువు, శిష్యుడు అనే ఈ 6 షట్పదార్థాలనబడతాయి. ఐదక్షరాల కలయిక గల మంత్రమే యంత్రం అవుతుంది. యంత్రమే దేవతారూపం. ఆ దేవతయే ప్రపంచం. ప్రపంచ స్వరూపుడు గురువు. గురువుకు శరీరం శిష్యుడు. మానవ శరీరంలోని లేదా సాధకుల శరీరంలోని ఆధార చక్రములో ఆ కారము, మణిపురంలో ఉకారము, హృదయంలో మకారము, విశుద్ధ చక్రంలో బిందువు, అజ్ఞాన చక్రంలో నాదము విరాజిల్లుతూ ఉంటాయి. ఈ 5ంటిని మించిన శక్తి విశిష్టుడైన శివుడు సహస్రారంలో భాషిస్తూ ఉంటాడు. ఎటువంటి మినహాయింపులు లేని, అనగా ప్రాణం పట్ల కూడా వైరాగ్యం చెందిన వాడే ప్రణవ స్వీకారానికి అధికారి అవుతాడు. అటువంటి వాడు బ్రహ్మచర్యము, అహింస, భూతదయ, సత్యము, ఆస్తేయము, పరిశుభ్రత, సదాచారము ఇత్యాది నియమాలు పాటిస్తూ భస్మరుద్రాక్ష ధారణలు, వ్రతావలంబుడై ఉండాలి. ఇవి సమకూడినప్పుడు శివభక్తిమయుడు, సర్వశాస్త్రార్థవేత్త, వేదాంత జ్ఞాని, సమయోచిత వివేకీ అయిన వారిని గురువుగా ఎంచుకుని వారికి సాష్టాంగ ప్రణమాదులు ఆచరించి ప్రసన్నులను చేసుకోవాలి. శివుడికి గురుడికి భేదం లేదనే నిశ్చయంతో జిజ్ఞాసను గురువు యొక్క అనుమతి ప్రకారము 12 రోజుల పాటు ఒకసారి మాత్రమే ఆహారం స్వీకరిస్తూ బ్రతకాలి. అనంతరం సముద్ర తీరాన గాని, నదీ తీరాన గాని, పర్వతాగ్రాన గాని, శివాలయాన్ని గాని శుద్ధ పంచమి లేదా ఏకాదశి తిథి గల నాడు ప్రాతస్థానం చేసి నిత్య కర్మలు ముగించుకుని గురువును ఆహ్వానించి నాందీ శ్రాద్ధం చేయాలి. అటు తరువాత బహుమూలలు, పాదములు విడచి తక్కిన సర్వాంగాలు చక్కగా క్షౌరం చేయించుకోవాలి. మున్నం స్నానం చేసి పేలపిండిని పాలతో గాని మజ్జిగతో గాని స్వీకరించాలి. తిరిగి సాయంకాలం సంధ్యోపనాదులు ముగించి సాయంకాల
ఔపాసనం పూర్తి చేసి శివుడిగా భావించబడిన గురువుకు మహాదక్షిణ సమర్పించాలి. తనదైన వేద శాఖానుసారంగా అగ్ని రగల్చి ప్రజాప్రత్యేష్ఠిని చేయాలి. పురుష సూక్త మంత్రంతో అగ్నిలో ఆహుతులు వేయాలి. స్వస్తికృత హవం చేయాలి. అనంతరం దర్భలు, జింకతోలు, పట్టుబట్టలతో ఏర్పరిచిన ఆసనంపై కూర్చుని తెల్లవారేదాకా గాయత్రీ మంత్రం జపించాలి. మర్నాడు ఉదయం స్నానాదులు ముగించి పురుష సూక్తంతోనూ విరాజా మంత్రాలతోనూ హవనం చేసి హోమశేషాన్ని ముగించి అగ్నిని ఆత్మారోపణం చేసుకుని ప్రాతఃసంధ్యనాచరించాలి. పెళ్ళాం, పిల్లలు, డబ్బు అనే 3 లాలసతలను వదిలివేయాలి. తలపై వెంట్రుకలు లేకుండా ముండనం చేయించుకోవాలి. జంజం తీసివేయాలి. మొలత్రాడు కూడా త్రింపివేయాలి. తూర్పు దిశగా కానీ ఉత్తర దిశగా కానీ ప్రయాణం సాగించాలి. ఎంత విరాగులకైనా రవ్వంత లోక భావన ఉంటుంది కనుక అది ఉన్నవారు దండ, కౌపీనాదులు స్వీకరించాలి. పూర్తిగా విరాగి అయినట్లయితే అవి కూడా లేకుండానే ప్రయాణించాలి. గురువు విరాజహోమంలోని తెల్ల భస్మాన్ని శిష్యుడికిచ్చి అగ్ని రితిభస్మాది మంత్రాలతో ధరింపచేయాలి. తరువాత గురువు శిష్యుడి తలపై తన చేతిని ఉంచి కుడి చెవిలో ప్రణవ మంత్రాన్ని 3 సార్లు ఉపదేశించాలి. అలా ఉపదేశించినప్పుడు ఆ మంత్రం శిష్యుడికి తప్ప ఎవరికీ వినపడనంత మెల్లిగా ఉపదేశించాలి. అనంతరము ప్రణవార్థాన్ని చెప్పాలి. శిష్యుడు గురువుకు 12 సార్లు నమస్కరించాలి. సన్యాసుల విధులు ఇలా స్వీకరమనే పేరు కలిగినది, పామరులను మోహనపరిచేది అయిన ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు బ్రహ్మీముహూర్తంలో నిద్ర లేవాలి. సహస్రారంగంలో గురువును ధ్యానించాలి. ఆయనకు మానసిక పూజను సమర్పించాలి. దినసరి బాధ్యత అంతా ఆయనపై మోపాలి. ప్రాణాయామం చేయాలి. శివధ్యానం చేయాలి. ఆ తతంగం అయిన తరువాత గ్రామానికి బాహ్య ప్రదేశం చేరాలి. అక్కడ నేలపై గడ్డిపరిచి తన తలపై గుడ్డ కప్పుకొని ముక్కు మూసుకుని మల విసర్జన చేయాలి. తదుపరి పురుషేంద్రియాల్ని ఎడమచేత బూని జలప్రాంతం దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకుని గుద ప్రక్షాళనం ముగించి కాళ్ళు చేతులు కనుక్కుని ఓమని 2 సార్లు ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. అటు తర్వాత ఉత్తరాభిముఖుడై గడ్డి పొడకలతోనూ ఆకులతోనూ దంతావధానం చేయాలి. అమావాస్య నాడు, ఏకాదశి నాడు మాత్రం 12 సార్లు నీళ్లు పుక్కిలించుకుని ఉమ్మితే చాలు. పళ్ళు తోముకోనక్కర్లేదు. అనంతరం 2 సార్లు ఆచమించాలి. అరుణోదయ కాలానికల్లా వంటికి మట్టి పూసుకుని నడుంలోతు నీళ్లలో నిలబడి స్నానం చెయ్యాలి. అటు తర్వాత మంత్రయుక్తంగా భస్మను తడిపి 3 రేఖలుగా నొసలు, రొమ్ము, చేతులు, కడుపు మున్నగు అవయాల మీద ధరించి గురువుని, శివుణ్ణి స్మరించి సంధ్యావందనం ఆచరించాలి. శివుణ్ణి 4 ముఖములు, 8 చేతులు గల అర్ధనారీశ్వరుడుగాను, సూర్యమండల మధ్యవర్తిగాను, సర్వ తేజోమయుడుగాను, స్వర్గ సద్గుణ అద్భుతాలతో నిండి ఉన్నవాడిగాను, సర్వాలంకార భూషితుడుగాను భావించి ప్రణవంతో 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ప్రణవం పంచాక్షరిని 108 సార్లు జపించాలి. 18 తర్పణలు, 3 ప్రాణాయామాలు చేయాలి. శివస్మరణ చేస్తూ పూజామందిరం చేరి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి పూజాస్థలాన్ని మంచినీటితో అలకాలి. అటు మీదట ముగ్గుపిండితో ప్రణవం వ్రాసి ఆ పైన పద్మం వేయాలి. శంఖాన్ని శుద్ధోదకంతో నింపి ప్రణవస్మరణతో గంధ పుష్పాదుల చేత పూజించి ఓంకారంతో 7 సార్లు అభిమంత్రించి పూజా ద్రవ్యాల మీద తన మీద చల్లుకోవాలి. అనంతరం సూర్యమంత్రం జపించాలి. ఈ సౌరమంత్రానికి ఋషిదేవభావుడు, ఛందస్సు గాయత్రీ దేవత, సూర్యాంతర్వర్తి అయిన మహేశ్వరుడు. హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రం హహ 6 అక్షరాలతో కరాంగ్యాన్యాసాలు చేసి కాలాగ్ని, రుద్రాని, ఆధారశక్తిని, అనంతుని, పృథ్విని, రత్నదీపాన్ని, మణిమయ గృహాన్ని, రత్నపీఠాన్ని భావించాలి. ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, సత్వ, రజోస్తమో గుణాలను, బ్రహ్మ విష్ణువులను కమల దళాలుగాను, రుద్రుణ్ణి కర్ణికారం ఆత్మగాను భావించాలి. వామార్థంలో దేవీతో జపమాల పాశం
మంచపు కోడు కపాలం, అంకుశం, కమలం, శంఖం, చక్రం అనే వాటిని 8 చేతులా ధరించి 4 ముఖాలు 12 నేత్రాలతో విరాజిల్లుతున్నవాడిగా భావించాలి. తదితర దేవతా భావనాదులు కూడా ముగించుకుని రాగిపళ్ళెం నిండా మంచినీళ్లు పోసి అందులో సుగంధ పుష్పాలు వేసి మోకాళ్ళపై కూర్చుని కనుబొమ్మల వరకు లేవనెత్తి మంత్రపూర్వకంగా అర్ఘ్యం సమర్పించాలి. నమశివాయ సాంబాయ సగణాం యాది హేతయే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే చ త్రిమూర్తియే అనే మంత్రంతో సూర్యుడికి నమస్కరించాలి. పునఃపరిశుద్ధుడై విభూతి రేఖలు ధరించి పంచోపచారాలతో గురుపూజ చేసి ఓం శ్రీయే నమః అని నమస్కరించుకోవాలి. గణపతికి, దుర్గాదేవికి, క్షేత్రపాలకులకు దోసిలి ఒగ్గి ఓం అస్త్రాయ ఫట్ అనుకోవాలి. సర్వంతు ఇత్యాది శ్లోకాలు చదువుకుని కుడికాలి మడమతో 3 సార్లు నేలను తాడించాలి. విఘ్నాలు దూరం కావడం కోసం 3 సార్లు కరతాళ ధ్వని చేయాలి. విఘ్నాలన్నీ ఆకాశగతాలైనట్లు భావించి అటు చూసి కూర్చుని ప్రాణవాయువును పట్టాలి. హంసమంత్రం ఉచ్చరించాలి. హృదయ గత జీవాత్మను సహస్రాంశంలోని పరమాత్మతో ఏకీభవింపచేసి సహస్రార కమలంలోని అమృత ప్రవాహంతో తడబడినవాడై సోహం అనుకోవాలి. అలా అనుకుంటూ సహస్రార గతమైన జీవాత్మను విడదీసి హృదయ కమలంలోనికి దింపి పంచప్రాణాలను నెలకొల్పి శంకరుణ్ణి స్మరిస్తూ హృదయం గత వాంఛల్ని పరిహరించాలి. ప్రణవానికి ఋషి బ్రహ్మ, ఛందస్సు గాయత్రి, దేవతా పరమాత్మ అయిన సదాశివుడు అకారం బీజం, ఉకారం శక్తి, మకారం కీలకం, మోక్షార్థం వినియోగం. ఓం నమః అని కరాంగన్యాసాలు చేసుకోవాలి. అకారం బ్రహ్మ స్వరూపంగాను, ఉకారం విష్ణు స్వరూపంగాను, మకారం రుద్రస్వరూపంగాను భావించుకోవాలి. ప్రత్యేక శివ పూజా విధి. యతులు శివపూజ చేసేటప్పుడు ముందుగా గణపతిని రక్తాభుడుగాను, మహాకాయుడుగా, సర్వాభరణ భూషితుడిగా, పాశాంకుశ వరదాభయముద్రలు దాల్చిన వాడిగా, గజవదనుడిగా, సర్వ విఘ్న నాశకుడిగా ధ్యానించాలి. గంధ పుష్పాక్షతలు, కందలీ ఫలం, నారికేళ ఫలాదులు అర్పించుకోవాలి. అనంతరం స్కంద గాయత్రిని జపిస్తూ కుమారస్వామిని ఉదయిస్తున్న బాలభాస్కరుడిలాగా, మయూర వాహనుడిలాగాను, చతుర్భుజుడిగాను, వరద భయహస్తుడు, శక్తి కుక్కుటధారి, కిరీట మకుటాది మండితుడుగాను ధ్యానించి గంధార్జుపచారాలు చేయాలి. ఆ పిదప అంతఃపురాధికారి అయిన నందీశ్వరుణ్ణి మేరు సమానుడిగాను, సౌమ్యుడు, చతుర్భుజుడు, త్రినేత్రుడు, చంద్రధారి, త్రిశూలపాణి, హరిటటంగకం, బంగారు బెత్తం పట్టుకుని ఉన్నట్లుగా ధ్యానించి ఆయన కుడివైపున మరుత్తుల పుత్రిక అయిన సుయస అమ్మవారి పాదాలంకరణ నిపుణుగా భావించి గంధ పుష్పాలతో పూజించాలి. అటు తర్వాత సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివధ్యానం చేయాలి. ఆ పిదప స్వామివారి వామభాగాన అమ్మవారిని భావించి ప్రణవపూర్వకంగా గౌరీమ్మి మాయ ఇత్యాది మంత్రపఠనం చేయాలి. ఆమెను ధ్యానించాలి. ఆ పిదప శక్తి శివాత్మకమైన లింగానికి సద్యోజాతం ప్రమధ్యామి అంటూ ఆసనాన్ని, సద్యోజాతాయై వై నమః అంటూ పాద్యాన్ని, భవే భవే వాటి భవే మంత్రంతో అర్ఘ్యము, భవోద్భవాయ నమః ఉచ్చరిస్తూ ఆచమనీయము, వామదేవాయ నమః అంటూ శుద్ధోదక స్థానము, జ్యేష్ఠాయ నమః అని వస్త్రము, శ్రేష్ఠాయ నమః అని యజ్ఞోపవీతము, రుద్రాయ నమః అని విభూతిని, కాలాయ నమః అని మంచిగంధమును, కల వికరాయ నమః అని శుభ్రాక్షతలు, బల వికరాణాయ నమః అని మారేడు పత్రి పువ్వులు, బలాయ నమః అని ధూపం, బలప్రదాయ నమః అంటూ దీపం, సర్వభూతదయాయ నమః అంటూ నైవేద్యం, మనోన్మనాయ నమః అంటూ తాంబూలాలని, అఘేరేభ్యో నమః ఇత్యాది మంత్రపుష్పం, ఈశాన మంత్రంతో నమస్కారం సమర్పించుకోవాలి. పంచావరణ పూజ. శివభక్తుడైన యతి ప్రథమావరణంలో గణపతి, కుమారస్వామి, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచ బ్రహ్మమూర్తులను పూజించాలి.
ద్వితీయావరణలో అనంత సూక్ష్మ శివోత్తమ ఏకనేత్ర ఏకరుద్ర త్రిమూర్తి శ్రీకంఠ శిఖండీశులను ఆరాధించాలి. మూడవ ఆవరణలో భువస్వర, ఈశాన, రుద్ర, పశుపతి, ఉగ్రభీమ, మహాదేవులనబడే అష్టమూర్తులను అర్పించాలి. చతుర్థవర్ణనలో విష్ణుమూర్తిని, వాసుదేవుణ్ణి, అనిరుద్ధుడిని, సంకర్షుడిని, బ్రహ్మదేవుడిని, హిరణ్యగర్భుడిని, విరాట్, పుష్కర కాలాలను సేవించాలి. పంచమావరణంలో లోకపాలకులకు ఖడ్గ, పాశాంకుశ, పినాక, విజయ, వజ్రాయుధ, పరశు బాణాలను క్షేత్రపాలకుడిని కొలుచుకోవాలి. నిత్య ఆరాధన. ఇక ఆశ్రమ స్వీకార దినాన గురువు నుండి స్ఫటికలింగాన్ని స్వీకరించి దానిని నిత్యం ఆరాధించుతూ ఉండాలి. చాతుర్మాసం మొదలైన పర్వకాలాలలో ఏకాదశి రుద్రాభిషేకాది విశేష విధానాలతో అర్చించవలసి ఉంటుంది. పూజ అనంతరమున చండీశ్వరుడి కోసం ప్రత్యేకంగా శివ నిర్మాల్యం తీసి ఈశాన్య దిశయందు ఉంచాలి. శివ నిర్మాల్యం స్వీకరించదగినదే గాని చండీశ్వరుడి వంతుకు వచ్చే నిర్మాల్యం మాత్రం ఎవ్వరూ తీసుకోకూడదు. ప్రయాణం వరకు కూడా నిత్యం ఏ రోజు శివలింగార్చన జరపనిదే, శివతీర్థ ప్రసాదాలు తీసుకోనిదే, భోజనం చేయనని గురు సన్నిధిని ప్రతిజ్ఞ చేయాలి. శివలింగం మీద ఉమామహేశ్వరుల విగ్రహాలను నెలకొల్పి పూజించవచ్చును. ఇది చాలా గోప్యం. కేవలము శుద్ధ విరాగులకు మాత్రమే బోధనీయమని గ్రహించాలి. శ్రీ కుమారస్వామి వారి బోధన. సూతోవాచ. ఒకప్పుడు వాసుదేవుడు ఈ సన్యాసాశ్రమ వైరాగ్యాలను గురించి శ్రీ కుమారస్వామిని అడిగాడు. అప్పుడు ఆ స్వామి చెప్పిన సంగతులు కూడా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. విజ్ఞానాభివృద్ధి నిమిత్తంగా కర్మవాద శాస్త్రీయ వాదాలనన్నిటినీ వినవలసిందే, తెలుసుకోవలసిందే. కానీ అవే లోకమని పట్టుకు వేళ్లాడకూడదు. పొగను బట్టి పర్వతంలో అగ్ని ఉన్నదని ఎలా గుర్తించగలుగుతున్నామో అదేవిధంగా జగత్తును బట్టి జగత్కర్త ఉన్నాడనే అనుమానం కలుగుతుందని, ఆ అనుమాన ప్రమాణంతో దైవాన్ని సాధించాలని చెబుతారు. అంతా పరిశుద్ధమైన తప్పు అని తెలుసుకోవాలి. సాధకుడిని అనుగ్రహించి సాక్షాత్కరిస్తాడే గాని ఆ సర్వేశ్వరుడు అనుమానగమ్యుడు ఏమాత్రం ఏనాడూ కాడు. 6 కోశాలలో కూడుకుని ఉన్న శరీరంలో 3 కోశాలు తల్లి వలన 3 కోశాలు తండ్రి వలన ఏర్పడతాయి. దానిని బట్టి సృష్టి అంతా కూడా ఈ విధంగా స్త్రీ పురుష సంయోగజన్యమేనని తెలియటం లేదా? అసలు సచ్చిదానంద స్వరూపం అనే మాటే స్త్రీ పురుష సమరసీభూత సంయోగమూర్తి అనే అర్థాన్ని చాటుతుంది. అందువల్ల ఎల్లవేళలా శివశక్త్యాత్మకమైన శివలింగాన్ని ఆరాధించడమే సర్వశ్రేయస్కరంగా తెలుసుకోవాలి అని కుమారస్వామి చెప్పినదంతా విన్న మీదట వామదేవుడు అడిగిన మహావాక్యార్థ నిరూపణ విషయమై కార్తికేయుడిలా చెప్పాడు అంటూ సూతుడు శౌనకాదులకు చెప్పసాగాడు. మహావాక్యార్థ నిరూపణము. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానము. ఏవా ఏ బ్రహ్మ, బ్రహ్మస్వరూపము. ఓం అహం బ్రహ్మశ్రీ. అహం నేను, శివశక్త్యానుగ్రహ జాతకుడను నేను. ఓం తత్వమసి. తత్ బ్రహ్మము. త్వం నీవు. ఏవగా ఆసి ఉంటిని. ఓం ఆయుం ఆత్మ బ్రహ్మ. ఆయం ప్రతిక్షణము లోనుండే నేను నే అనుచు ప్రకటింపబడు ఆత్మ ఆత్మయే. శరీరమును ధరించి ఉన్నదే బ్రహ్మ, బ్రహ్మము. ఓం ఈశాన్యమిదం సర్వం ఇదం. ఈ యొక్క సర్వం సమస్తమును ఈశని చేత అవాస్యం నివాసమయ్యై ఉన్నది. ఓం ప్రాణో ఆస్మి. ప్రాణ జీవము, జీవితము కలవాడును. ఆస్మి ఆగుదును. ఓం ప్రజ్ఞానాత్మ. ప్రజ్ఞాత్మ ప్రతిదాని యొక్కయు రూపమును మొదటగాను, గుణము రెండవదిగాను, ప్రయోజనమును మూడవదానిగాను తెలుసుకుని మూటి సమ్మేళనముచే సంపూర్ణ విషజ్ఞానము గలవానిని ప్రజ్ఞాత్ముడు అందురు. తదేవాహాంతదముత్ర యదముత్ర తదన్విహ. ఈ మానవలోకమున యదేవా ఏదైతే ఏద్దియో తత్ అట్టి క్షణభంగురమైన సుఖము అమూత్ర పరలోకాన గలదు. ఏ సుఖమైతే అమూత్ర
స్వర్గానిది ఇతర స్వర్గలోకములందును గలదు. తత్ అట్టిదే అయిన అశాశ్వ సుఖ సందోహము అనిఫ్వా ఈ లోకమందే కలదు గదా. ఓం అన్యదేవతద్విదితాదధో ఆ విదితాదపి విత్ తాత్ ప్రత్యక్షముగా స్పష్టముగా తెలియబడిన దానికంటే తత్ అది అయిన బ్రహ్మము అన్యదేవ భిన్నమైనదే, అధో మరియును అవిదితాపిది ఎట్టి ప్రత్యక్షత స్పష్టత నిస్సందేహాదులు లేనిదిగా ఉండే పరోక్షమైన వినికడి కన్నా కూడా అన్యదేవ అనేది ఇక్కడ అన్వయించుకుని ఇతరమైనదే కదా అని అర్థం చెప్పుకోవాలి. ఓం ఏష ఆత్మాంతర్యామ్యమృత ఏష ఆత్మ సర్వలోక వ్యవహార వేదాల యందున ప్రసిద్ధులగుడిచే ఈ పరమాత్మ అమృత ఆనాది ముక్తుడు. తే అంతర్యామి ఆ పరమాత్మ నీయందే నిన్ను నియమించేవాడిగా ఉంటున్నాడు. ఓం సయాశ్చయం పురుషేయాశ్చేసావాదిత్యేస ఏక పురుషే సూక్ష్మ శరీరం అని చెప్పబడే మహానగర వంశుడై పురుషునియందు యశ్చ ఎవడో నః ప్లస్ ఆలయ అటువంటి ఈ ప్రధాన పురుషుడు ఆదిత్యే సూర్యునియందు యస్య ఎవరో స ప్లస్ అసౌ అటువంటి వాడైనటువంటి ఈ పరమ ప్రధాన పురుషుడు ఏక ఒక్కరే. అత్ర ఓం నమో హిరణ్యబాహవే ఇత్యాది శృతి ప్రక్రీతం. ఓం అహం అసి పరబ్రహ్మ అహం జీవుడినైన నేనే పరబ్రహ్మ పరబ్రహ్మయును అస్మి అగుచున్నాను. అత్ర బ్రహ్మేతి పరోవాచ్య అనగా బ్రహ్మయే పరుడుగా చెప్పబడుచున్నాడు. పరోచోత్ర విష్ణు పరుడు అనగా బ్రహ్మ కన్నా పరుడైన వాడుగా శ్రీ మహావిష్ణువు చెప్పబడుచున్నాడు. శివేనైనా పరపరాత్పరం ఇది శివేనైనా శివుడు మాత్రమే. పరపరాత్ ఆ విష్ణువే దేవుని కన్నను పరం అతీతునిగా ఉన్నాడు అనగా పరమాత్పరం పరమబ్రహ్ముడే శివుడు. ఓం వేదశాస్త్ర గురుత్వాత్తు స్వయమానంద లక్షణం వేదశాస్త్ర వేదములు శాస్త్రములు ఇత్యాది అపౌరుషపేయములైన వానికి గురుత్యాత్తు గురువు అగుట సక్రమింపచేసుకున్నవాడు స్వయం తనను తానే ఆనంద లక్షణం శివునిదైన నిత్యానందము అను దానిని అనుభవించుచున్నాడు. ఓం సర్వభూతస్థితం బ్రహ్మ తదేవాహం నా సంశయ సర్వభూతస్థితం ప్రాణులందరి యందును పుట్టినదిట్టి ఏదైనా ఉందో తదేవ బ్రహ్మ అటువంటి బ్రహ్మం అహం నే అవుట అందు న సంశయ అనుమానము లేదు. ఓం తత్వస్య ప్రాణోహమస్మి పృథివ్యా ప్రాణోహమస్మి పృథివ్య భూమి మొదలగు వాని యొక్క తత్వస్య సమస్త తత్వముల యొక్క ప్రాణ జీవము అహం అస్మి నేనే అగుదును. ఓం అపాలచ ప్రాణోహమస్వి తేజస్నస్వి ప్రాణోహమస్వి అపాంచ నీటి యొక్క తేజస్సుల యొక్కయు ప్రాణము అహం అస్మి నేనే అగుదును. ఓం వాయోశ్చ ప్రాణోహమస్వి ఆకాశ్య ప్రాణోహమస్వి వాయుహ్యో గాలి యొక్క ప్రాణ మూలాధారమును అహం అస్మి నేనే అగుదును. ఆకాశము యొక్క ప్రాణ జీవనమును అహం అస్మి నేనే అగుదును. ఓం త్రిగుణత్వ ప్రాణో మహస్వి త్రిగుణత్వ సత్యము రజస్సు తమస్సు అనే మూడు గుణముల యొక్కయు ప్రాణ జీవనమును అహం తస్మి నేనే అగుదును. ఓం సర్వోహం సర్వాత్మకోహం సంసారి యద్భూతం యక్షభ్యం యద్వర్తమానం సర్వాత్మక తత్వాదియోతిహం సర్వోహం సర్వమును నేనే అగుదును. సర్వాత్మకోహం అందరి అంతరాత్మలయందున ఉండునది నేను అగుదును. సంసారి అపారమైన ఈ విశ్వమంతటినీ పెంచి పోషించు బాధ్యతలను ధరించిన యజమానిని నేనే అగుదును. యత్ భూతం ఏది గతించిపోయినదో యత్ భవ్యం ఏది కానున్నదో యద్వర్తమానం ఏది గతించుచున్నదో సర్వాత్మకత్వాంత్ అట్టి సర్వాత్మకత్వమును కలిగిన అద్వితీయం రెండో వాడు లేని బ్రహ్మం అహం
నేనే అవుదును. ఓం సర్వం కలిద్వం బ్రహ్మ ఖలు కలిగి ఉన్నట్టి ఇదం సర్వం ఈ సమస్తమును బ్రహ్మ బ్రహ్మయే యగును. ఓం సర్వోహం విత్తోహం సర్వోహం సర్వము నాకు అహము అయిన శివుడే నేను యగుదును. విముక్తోహం సర్వస్వము చేత విముక్తుడనగు వాడు నేనే. ఓం యోహో సో సౌ హం హంస సో హం హ్రస్వి యహ ఎవడైతే అసౌ ఈ వరుడో సంహ అనేది నేను యౌదును. హంస శివుని సూక్ష్మమన్నదియు సోహం నేనే యౌదును. ఈ 22 మహావాక్యాలు ప్రసిద్ధాలు నిత్య మననార్థాలై వీటిని ఉపదేశించిన వాడు శివాభుడేనని తెలుసుకోవాలి, గౌరవించాలి, ఆరాధించాలి. స్వసంప్రదాయకంగా సాష్టాంగదండ ప్రమాణాలు ఆచరించాలి. యతి అనేవాడు పరిశుభ్రంగా స్నానం చేయాలి, భస్మ రుద్రాక్ష ధారణ గావించుకోవాలి, ప్రణవం జపించాలి, శివారాధన చేయాలి, భిక్షాటనం, ఏకాంతవాసం చేయాలి. ఇవి తక్క ఇంకేమీ చేయకూడదు. తాంబూలం కానీ ఇత్తడి రాగి మొదలైన లోహపాత్రలలో కానీ, రేతో విసర్జనం కానీ, తెల్లని బట్టలు కానీ, పగటి నిద్ర కానీ, రాత్రి భోజనం కానీ యతి అనేవాడికి ససేమిరా సరిపడనివిగా తెలుసుకోవాలి. సామాన్యుల మృతదేహానికి సంస్కారం చేయకపోతే దుర్గతులు కలుగుతాయి. యతి యొక్క మృతి కళేబరానికి సంస్కారం చేస్తే దుర్గతులు కలుగుతాయి. యతి మృతదేహం దూషించబడినా సరే అది రాజ్యానికి అరిష్టమవుతుంది. యతుల మరణాంతరగతి ముక్తులవడమే కదా, కనుక వారికి దహనము చెయ్యనక్కర్లేదు, ఖననం చేస్తే చాలు. యతులకే కాదు లింగధారులకు కూడా ఖననమే శివాజ్ఞాయై ఉన్నది. యతికి మరణ మాసన్నమైనప్పుడు సహవ్రతులు సన్నిహితులై ఇతపూర్వం చెప్పిన మహావాక్యాలను అర్ధసహితంగా వినిపించాలి. పరంజ్యోతి స్వరూపుడైన శివునికి నమస్కరించాలి. యతి అనేవాడు మరణించగానే నమ ఇర్యాణచ మొదలుకొని నమ అమీవత్కేభ్య వరకు జపించాలి. తుదివి ఓం అనాలి. నమ చమకాదులతో మృతస్థానాదులు సాధారణమే. శ్మశానం చేరాక కానీ లేదా ఖననం చేయదలుచుకున్న చోటకు కానీ గుంట తీసి నేల మీద నీళ్లు చల్లి జమ్మి ఆకులు పూలు దర్భలు పరిచి ఆపై మృగచర్మం పరచాలి. దాని మీద పట్టుబట్ట వెయ్యాలి. గుంట యతి యొక్క దండ ప్రమాణంగా ఉండాలి. మళ్ళా ప్రణవ సహిత పంచబ్రహ్మ మంత్రాలతోనూ రుద్ర సూక్తంతోనూ పంచగవ్యాభిషేకం చేయాలి. శంఖోదకం చల్లాలి. శిరస్సున ఒకటైనా పుష్పం ఉంచాలి. తూర్పు ముఖంగా గుంటలో కూర్చోబెట్టి గంధం పువ్వులతో అలంకరించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమలం ఉంచాలి. బ్రహ్మజ్ఞానం ఇత్యాది మంత్రాలతో శిరస్సు తాకి రుద్రసూక్తం పఠిస్తూ భ్రూమధ్యాన్ని స్పృశించాలి. మనోమహాస్తం మొదలగునవి చదువుతూ కొబ్బరికాయ కొట్టి గుంటను మట్టితో పోడవాలి. దాని మీద నలుచరదం గద్ద వేసి పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ మహాదేవుని స్మరించాలి. ఏదేవానాం మొదలగు యం పరః స మహేశ్వర వరకు చదవాలి. తదుపరి పీఠాన్ని గోమయంతో అలకాలి. దానిపై శివలింగ స్థాపించి గంధ పుష్పాదులు ఉంచాలి. మారేడు దళాలతో పూజించాలి. ధూప దీపాలు నివేదించాలి. క్షీరం నివేదించాలి. 5 ప్రదక్షిణాలు చేయాలి. 12 సార్లు ప్రణవం ఉచ్చరించాలి. తదనంతరం కార్తికేయుడు ఏకాదశాహ ద్వాదశాహ విధుల్ని వివరించాడు. ఏకాదశాహం 11వ రోజున సమాధి వేదిక మీద గుండ్రముగాను, షట్కోణముగాను, త్రికోణముగాను, బిందువాకారంగాను ముగ్గువేసి పుణ్యవాచనం ఆచరించి ప్రాణామయం చేయాలి. పూర్వోక్త అతివాహిత దేవతలు 5గురిని పూజించాలి. పంచమండలాలలో ఒక్కొక్క పువ్వును ఆసనంగా నెలకొల్పి ఓం హ్రీం అగ్నిరూప ఆవాహయామి అంటూ ఆవాహనాన్ని తదితర సర్వోపచారాలను సమర్పించాలి. అతివాహిత దేవతలను అందగత్తెలుగాను, అపురూపులుగాను, అత్యున్నతులుగాను భావించుకోవాలి. పాద్యాదులు అవి సమర్పించుకోవాలి. ఆ విధానాంతరం దోసిలి తలనొగ్గి ఓ అమ్మలారా, ప్రసన్నలై శివ పాదాభిలాషితుడైన ఈ యతిని పరమేశ్వరాచరణ కమలాలకు చేర్చండి తల్లి అని ప్రార్థించాలి.
పిదప విసర్జనం చేసి నివేదిత ప్రసాదాన్ని కన్యలకు ఇవ్వాలి. కన్యలు లభించకపోతే ఆవుకు పెట్టాలి. ఆవులు కూడా దొరకనప్పుడు నీటిలో కలిపివేయాలి. ఇక్కడ పార్వణ శ్రాద్ధం చెయ్యాలే కానీ ఏకోదిష్టం పనికిరాదు. ఆత్మనే, అంతరాత్మనే, పరమాత్మనే యతిత్రయనుద్దేశించి స్మరించాలి. శివభక్తులైన ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని తూర్పుముఖముగా ఆసీనులను గావింపజేసి గంధాద్యుపచారాలతో కాళ్ళు కడిగి పూజించి పిదప ప్రదక్షిణ నమస్కారాలు చేసి దక్షిణనియ్యాలి. అది అయిన తర్వాత నారాయణ బలి కానివ్వాలి. అప్పుడు 12 మంది బ్రాహ్మణులను కేశవనామాలతో పూజించి పాదరక్షలు, గొడుగులు, బట్టలు మొదలైనవి సమర్పించాలి. ప్రియా వాక్యాలతో మురిపించాలి, సంతోషింపచేయాలి. నేల మీద దర్బలు పరిచి ఓం భూర్భువస్వహ, ఓం భువ స్వహ, ఓం స్వహ స్వహ అంటూ పరమాన్నం బలిగా పోయాలి. ఇదంతా ఏకాదశాహ కృత్యం. ద్వాదశాహం. ఇక ద్వాదశాహం చెబుతాను విను. కర్త 12వ రోజు ఉదయమే లేచి దంతావధానాలు స్నానాలు చేసి నిత్యకర్మనాచరించి శివభక్తులైన యతుల్ని గాని గృహస్థులైన బ్రాహ్మణులు గాని పిలిచి మధ్యాహ్న వేళ వారు స్నానం చేయనట్లు చేసి రుచికర పదార్థాలతో భోజనం పెట్టాలి. అది వారు భుజించేలా చూడాలి. మహాకార సంకల్పం చెప్పుకుని అస్మద్గురు పూజాం కరిష్యే అని ఉచ్చరింపచేసి కర్త మౌనంగా పాద ప్రక్షాళనం చేసుకుని ఆచమించి భస్మరేఖలు దాల్చి భోక్తులను తూర్పుముఖంగా ఆసీనులు గావించాలి. సదాశివ, మహేశ్వర, రుద్ర, పద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాభులుగా భావించి 8 బ్రాహ్మణులను ఆవాహన, ఆసన, అర్ఘ్యపాద్యాది విధులతో అర్చించాలి. ఆచమనీయం, ధూపం, దీపం కానివ్వాలి. సకలారాధనం సంపూర్ణమస్తు అని నమస్కరించాలి. తదుపరి అరటి ఆకులో శుద్ధాన్నం, పాయసం, భక్ష్యాలు, పప్పు, కూరలు మొదలైనవి ఉంచి విష్ణు హవ్యం రక్షస్వ అంటూ బ్రాహ్మణుల చేతలో అన్నమును స్పృశింపచేసి ఆపోసణమిచ్చి సదాశివాదులు ప్రీతులై వరదులగుదురుగాక అని ప్రార్థించాలి. ఏ దేవా ఇత్యాది మంత్రపూర్వకంగా సాక్షాత్ జలాన్ని విడిచి సర్వత్రా అమృతమస్తు అంటూ నమస్కరించాలి. పిదప గణానాన్త్వా ఇత్యాది ఉపక్రమించి ఏ వేదావే మంత్రాల్ని, నమక చమకాల్ని, రుద్రసూక్తాన్ని పఠించాలి. భోజనాంతరం బ్రాహ్మణులకు ఉత్తరాపోసనం, హస్తముఖ ప్రక్షాళనార్థం ఉదకాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులకు వారు శుద్ధోదకాన్ని ఆచమించి సుఖాసీనులై ఉన్నప్పుడు తాంబూలాల్ని, దక్షిణను, ఆసన దండ పాదుకలను సమర్పించాలి. సదాశివాదులు సంప్రీతులై యథాసుఖముగా వెళ్ళుదురుగాక అంటూ వారిని గడపదాగా సాగనంపి అనంతరం కర్త, దీనులు, అనాథులు మొదలైన వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా ప్రతి ఏడు గూర్వారాధనం చేసేవాడు ఈ లోకంలో మహాభోగాలన్నీ అనుభవించి అవసానకాల శివలోకం పొందుతాడు అంటూ కార్తికేయుడు వివరించి చెప్పిన యతుల ద్వాదవాహ విధిని సూతుడు శౌనికాదులకు బోధించాడు. ఏవం శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివ మహాపురాణమున కైలాస సంహితం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.